పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఆయుధాల మోతకే పరిమితం కాలేదు. అవి భారత ఆర్థిక వ్యవస్థలోని ఒక కీలక రంగాన్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రపంచానికి హీలింగ్ డెస్టినేషన్గా పేరుగాంచిన ఇండియా మెడికల్ టూరిజం సెంటర్ ఇప్పుడు కుదేలవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ రోగుల రాక ఏకంగా 40% పడిపోయింది. అసలు ఏ నగరాలపై ఏ ప్రభావం ఎక్కువగా ఉంది? ఆసుపత్రుల ఆదాయం ఎంత మేర గండిపడింది? మన హైదరాబాద్పై దీని ఇంపాక్ట్ ఏంటి? మెడికల్ టూరిజం వార్ క్రైసిస్ పై సాక్షి ప్రత్యేక కథనం. భారతదేశ వైద్య రంగం అత్యున్నత సాంకేతికత, తక్కువ ఖర్చుకు మారుపేరు. ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత్కు క్యూ కట్టేవారు. కానీ 2026 ప్రారంభంలో పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం సీన్ మార్చేసింది. గడిచిన 3 నెలల్లోనే మెడికల్ టూరిజం గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. తాజా మెడికల్ జర్నల్స్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ పేషెంట్ల విజిట్స్ 30 నుంచి 40% తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 35% తగ్గుదల నమోదైంది. ముంబైలో 30% తగ్గుదల, చెన్నైకి వచ్చే రోగుల్లో 38% మంది తగ్గిపోయారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 32% తగ్గుదల కనిపిస్తే హెల్త్ క్యాపిటల్ గా ఇటీవల పేరు తెచ్చుకున్న హైదరాబాద్ పై 40% వరకు ప్రభావం పడింది. ఎందుకు ఈ పరిస్థితి? ప్రధానంగా ఇరాన్, పరిసర దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులు రద్దు కావటం లేదా దారి మళ్లించడం వల్ల ప్రయాణ ఖర్చులు 50% పెరిగాయి. యుద్ధ భయంతో విదేశీ రోగులు తమ సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. ముఖ్యంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, క్యాన్సర్ చికిత్సలు, లివర్ సర్జరీల కోసం వచ్చే మెడికల్ వీసా దరఖాస్తులు భారీగా తగ్గాయి. భారత్లో మెడికల్ టూరిజం మార్కెట్ విలువ 2025లో సుమారు $10 బిలియన్. ఈ ఏడాది మార్చిలో దాదాపు 2,500 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయల రెవెన్యూకి గండిపడింది. హోటల్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు టూర్ ఆపరేటర్లపై 25% ప్రతికూల ప్రభావం పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇరాన్, ఇరాక్, యెమెన్ మరియు ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రోగులకు హైదరాబాద్ మొదటి ప్రాధాన్యత. ఇక్కడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ డెస్క్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే 2 క్వార్టర్లలో ఆసుపత్రుల లాభాల్లో భారీ కోత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం యుద్ధం ఆగిపోవడమే కాదు, ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా దేశాల నుంచి పేషెంట్లను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం మరియు వైద్య రంగానికి చెందిన సంఘాలు కొత్త వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచ హెల్త్ హబ్ గా ఉన్న భారత్ తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.